ప్రైజ్ ది లార్డ్. ఈ అనుదిన వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ దినాన్న దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఈ వాగ్దానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేలులకు యెషయా ప్రవక్త ద్వారా ఇస్తున్నట్లు మనం చూస్తాము. ఆ యొక్క సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసాలు చేస్తుంటారు, కానీ వారి జీవితాల్లో మార్పు ఉండదు. అంటే వారి యొక్క జీవితంలో ఐక్యత అనేది ఉండదు. ఇతరులతో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. అలా జీవిస్తూ ఉపవాసం ఉండేటప్పుడు దేవుణ్ణి మరలా ప్రశ్నిస్తారు. దేవా, మేము ఉపవాసం ఉంటున్నాం కదా, ఉపవాసం ఉండేటప్పుడు నీవు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదని దేవుణ్ణి వారు ప్రశ్నిస్తారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడతారు. నాకు ఇష్టమైన ఉపవాసం అనేది కేవలం ఆహారం మాత్రమే మానివేయడం కాదు. మొదటగా మీ హృదయం అనేది మారాలి. మీకు నచ్చినట్లు మీరు జీవిస్తూ మీరు ఉపవాసం ఉంటే మీ యొక్క ప్రార్థనలకి జవాబు దొరకదని చెప్తారు. అయితే నిజమైన ఉపవాసం అనేది ఎలా ఉండాలో చెప్తున్నట్లు అదే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6 నుండి 8లో మనం చూస్తాము. ఆ విధంగా మనము కూడా జీవిస్తూ ఉపవాసం ఉన్నట్లయితే మనం కూడా ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలం. ఈ రోజుల్లో చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు, కానీ వారి జీవితంలో దేవునితో సహవాసం అనేది ఉండదు. దేవునికి అనుకూలమైన జీవితాన్ని వారు గడపలేరు. అంటే ఇతరులతో సమాధానంగా ప్రవర్తించరు, ఇతరులకి దేవుని యొక్క ప్రేమను చూపించరు. అలా ఉండి కూడా ఉపవాసం ఉంటారు. దేవా, ఈ యొక్క కఠినమైన పరిస్థితుల్లో నేను ఎందుకు బయటకు రాలేకపోతున్నానని ప్రార్థిస్తారు. అయితే దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నారంటే, నాకు అనుకూలంగా జీవించండి. అనుకూలంగా జీవించినప్పుడే దేవుడు మన యొక్క ప్రార్థనలకి జవాబునిస్తారు. అంతేకాకుండా ఈ యొక్క వాగ్దానాన్ని చూసినప్పుడు మన యొక్క ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వడమే కాకుండా మన యొక్క పరిస్థితుల్లో దేవుడు మనతో నేనున్నాను అని దేవుడు ధైర్యపరిచే దేవుడు. అంటే దేవుడు కోరే జీవితాన్ని మనం జీవించి ఉపవాసం ఉండేటప్పుడు మన యొక్క ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వడమే కాకుండా మన యొక్క పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉంటారు. మన యొక్క ఒంటరితనంలో కూడా దేవుడు మనతో ఉంటారు. కష్ట సమయంలో కూడా దేవుడు మనతో ఉండి ఆయన ధైర్యపరుస్తారు. అంతేకాకుండా మనం బైబిల్లో చూసినప్పుడు యెహోషాపాతు రాజు మీదకి ఒక పెద్ద సైన్యం యుద్ధానికి వస్తునేటప్పుడు తన యొక్క బలాన్ని అతను నమ్మలేదు, కానీ ఒక ఉపవాస దినం అనేది ప్రకటించారు. ఉపవాసం ఉండి దేవుణ్ణి వెదికారు. పూర్ణ హృదయంతో దేవుని వెదికి, దేవా నీవే మాకు దిక్కు, మాకు శక్తి చాలదు ప్రభా అని దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు, అది కూడా ఉపవాసం ఉండి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో వెతికారు. ఆ యొక్క యుద్ధంలో గొప్ప విజయాన్ని దేవుడు అతనికి ఇచ్చారు. అంటే హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి కఠిన పరిస్థితి అయినా సరే దేవుడు విడిపించి ఒక విజయాన్ని ఇవ్వగలరు. నీ యొక్క జీవితంలో ఎటువంటి కఠిన పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు దాని నుండి విడిపిస్తారు. అది కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ప్రేమను ఇతరులకి చూపించగలగాలి. దేవునిలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండి ప్రార్థన చేసి దేవుడికి అనుకూలంగా జీవించి ఉపవాసం ఉంటే దేవుడు తప్పకుండా నీ యొక్క ప్రార్థనని ఆలకించి దేవుడు నీకు ఒక గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తారు. అప్పుడే యొక్క వాగ్దాన ఆశీర్వాదం అనేది మన జీవితంలో కూడా నెరవేరుతుంది. ఈ యొక్క పరిశుద్ధ వాగ్దానం దేవుడు మీ వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, నీకు వేలాది వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఈ దినాన నువ్వు మాట్లాడిన విధానంను బట్టి ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ దినాన ప్రభా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారి యొక్క తలపెట్టే ప్రతి కార్యంలో ప్రభా నాన్న మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా నాన్న. మా యొక్క శ్రమలో ప్రభా నాన్న, అయా దేవ వేదనలో ప్రభా నాన్న నేనున్నానని ధైర్యం ఇచ్చే దేవుడు ప్రభా తండ్రి, నీకే వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిలో ప్రభా నాన్న మీరు నెరవేర్చమని అడుగుతూ ప్రభా ఈ యొక్క ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు అయిన యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.